మోడిఫైడ్ సైలెన్సర్లను బైక్ బిగించి హైదరాబాద్ యువత నగరంలో మోత మోగిస్తున్నారు. మరి ముఖ్యంగా పాత బస్తీలో బైక్ పై స్టంట్స్ చేస్తూ పెద్ద హారన్ మోడిఫైడ్ సైలెన్సర్లను బిగించి రోడ్లపై హల్చల్ చేస్తున్నారు. దీంతో రోడ్లపైకి రావడానికి జనం బంబేలెత్తిపోతున్నారు. అయితే ఇంత జరుగుతున్నా కూడా పోలీసులు మోటార్ వెహికల్ ఆఫీసర్లు వీటిని నియంత్రించేందుకు ప్రయత్నించడం లేదు. సంబంధిత అధికారులు వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా కరెస్పాండెంట్ తేజ లైవ్ ద్వారా అందిస్తారు. తేజ, చెప్పండి, మోడిఫైడ్ సైలెన్సర్లతోటి సిటిజన్స్ అందరూ చాలా అంటే వాళ్ళకి చాలా కోపంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. మోడిఫైడ్ సైలెన్సర్ వేసుకొని బండి మీద స్టంట్ చేయడం అనేది ఇప్పుడు చాలా కామన్ అయిపోయినట్లుగా తెలుస్తుంది. అయితే సిటిజన్స్ అయితే దీనికి సంబంధించి ఏదైనా చర్యలు తీసుకోవాలన్నట్లుగా డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మీ వద్ద ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? శివాని, మనం చూస్తే ప్రధానంగా ఇప్పుడు ప్రస్తుతం మోడిఫైడ్ సైలెన్సర్లతో అయితే మాత్రం చాలా కొత్త రకాలైనటువంటి బైకులు అయితే మార్కెట్లోకి వస్తున్నటువంటి పరిస్థితి. ఇవన్నిటిని కూడా కొన్ని సైలెన్సర్ల నుంచి అయితే మాత్రం దాని నుంచి వెలువడేటువంటి పొగ మొహానికి కొట్టేటువంటి పరిస్థితి, అంటే వెనక నుంచి ప్రయాణం చేసేవారు ఎవరైతే ఉంటారో వారికి మొహానికి కొట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ కొంతమంది అయితే మాత్రం మోడిఫైడ్ సైలెన్సర్లతోటి కొంతమంది ఆకతాయిలు అయితే బీభత్సాన్ని సృష్టిస్తున్నారు నగరంలో అన్నట్లుగానే చెప్పాలి. మహిళలు కానివ్వండి, చిన్నపిల్లలు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, వారు ఆ రోడ్డు మీద వెళ్లాలన్నా లేదంటే బైక్స్ తీసుకొని వెళ్లాలన్నా కానీ వారంతా కూడా తీవ్ర బెంబేలెత్తిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. గత అర్ధరాత్రి కూడా, అంటే ఇటీవల పలుమార్లు జరిగినప్పటికీ కూడా గత అర్ధరాత్రి కూడా ఇటు చార్మినార్ ఆ ప్రాంతాల్లో మాత్రం, అంటే ఓల్డ్ సిటీ ప్రాంతాల్లో కావచ్చు, చార్మినార్ ప్రాంతాల్లో కావచ్చు, చాలామంది మోడిఫైడ్ సైలెన్సర్లతోటి చాలా బీభత్సంగా స్టంట్లు చేస్తూ కూడా వారంతా కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. వారంతా కూడా ఆ విధంగా కూడా బైకులు నడుపుతున్నటువంటి పరిస్థితి. అయితే పోలీసులు ఎప్పటికప్పుడు దీన్ని కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా కానీ ఫలితం మాత్రం ఉండటం లేదు. కానీ చాలామంది వృద్ధులు కానివ్వండి, ఇంకా మిగిలిన వాళ్ళు, అంటే సాధారణమైనటువంటి పాదచారులు కానివ్వండి, సాధారణమైనటువంటి ప్రయాణికులు కానివ్వండి, చాలా తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు. ఖచ్చితంగా దీనికి అడ్డుకట్ట వేయాలని చెప్పి వారంతా కోరుకుంటున్నప్పటికీ పోలీసులు అదే విధమైనటువంటి చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా అది ఫలితం లేకుండా అయిపోతుంది. ఇదే నేపథ్యంలో అయితే యువత మాత్రం, అంటే ఇంట్లో పేరెంట్స్ కూడా కొంత జాగ్రత్త వహించాలి. ఏ విధమైనటువంటి బైకులు ఇస్తున్నారు, పిల్లలు బయటకు వెళ్ళినప్పుడు బైక్స్ని వాళ్ళకి లైసెన్సులు ఉన్నాయా లేవా, ఏ విధంగా వారు ముందుకు వెళుతున్నారు అనేటువంటిది ప్రతిదీ కూడా గమనించాలి అనేటువంటి విధానంగా కూడా ఇటు పోలీసుల నుంచి కొంత సూచన అనేటువంటి తల్లిదండ్రులకు చేస్తున్నప్పటికీ కూడా ఆకతాయిల్లో మాత్రం మార్పు రావడం లేదు. దీనివల్ల చాలా తీవ్రంగా సాధారణమైన ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అన్నట్లుగానే మనం చెప్పాలి. శివాని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ తేజ. మోడిఫైడ్ సైలెన్సర్లను బైక్ బిగించి హైదరాబాద్ యువత నగరంలో మోత మోగిస్తున్నారు. మరి ముఖ్యంగా పాత బస్తీలో అయితే బైక్ పై స్టంట్స్ చేస్తూ పెద్ద హారన్ మోడిఫైడ్ సైలెన్సర్లను బిగించి రోడ్లపై హల్చల్ చేస్తున్నారు. దీంతో రోడ్లపైకి రావడానికి జనం బంబేలెత్తిపోతున్నారు. అయితే ఇంత జరుగుతున్నా కూడా పోలీసులు మోటార్ వెహికల్ ఆఫీసర్లు మాత్రం వీటిని నియంత్రించేందుకు ప్రయత్నించడం లేదని చెప్తున్నారు ప్రజలు. సంబంధిత అధికారులు వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.